గంభీర్ బై ఆసియా కప్ స్క్వాడ్ అంతా బాగుంది గాని మన అయ్యర్ గాని ఒక్కని యానోసాట ఇరికిచ్చింటే బాగుండు చూడే. అరే ఐపీఎల్ అంత రానా సప్పరిచ్చినా కూడా ప్లేస్ రాలే అని చెప్పి ఒకటే దారి చెప్తాండే. తమ్ముడు నిజం చెప్పాలంటే ఆడేది 11 మందేవే. తీరా స్క్వాడ్ లో సెలెక్ట్ చేసినాం అనుకో, ఓల ప్లేసులు ఆడిచ్చినా ఓలను కూర్చోబెట్టినా మళ్ళా నన్నే వేసుకుంటారు. నాకెందుకు వేగ్గా తలనొప్పి? ఎందుకు తమ్ముని యాదొక ఫోన్ పే గూగుల్ పే సిరీస్లు వస్తాయి కదా, అప్పుడు తీసుకుందాం ఏం కాదు. మళ్ళీ నేనేం పాపం చేసినానే గంభీరన్న? అసలు నాకెళ్ళి గంత కూడా దేకను కూడా దేకకపోయిరి. అరే నేను కూడా అందరి సరైతే నిరుడు నుంచి మంచిగానే చెప్తున్నా కదన్నా. ఎస్ కరెక్టే తమ్ముడు, కానీ కాంబినేషన్ ఏం చెప్తావు? లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అని చెప్పి వెనక ముందు అయినా కానీ లేకుంటేనా గట్టంటే నాజీ సూర్యబేది కాంబినేషన్ బానే ఉండే కదన్నా. ఏం కొంపలు మునిగిపోయినాయనే నా వైస్ కెప్టెన్సీని తీసుకుపోయి గిల్లుగానికి గాలబెట్టినావు. అరే వాని ఆడిపియాలని తీసుకున్నట్టు లేదు, కెప్టెన్ని చెయ్యాలని తీసుకున్నట్టుంది. తమ్ముడు ఫోన్ పే గూగుల్ పే సిరీస్ అంటే నేను కూడా లైట్ తీసుకునేతోనే, కానీ ఇది ఆసియా కప్పు అంటే వరల్డ్ కప్ తర్వాత వరల్డ్ కప్ లాంటిది. గందుకే తమ్ముడు ఎందుకు ఇదొక్క సిరీస్ అయితే తర్వాత టీమ్ కి వైస్ కెప్టెన్ నువ్వే బుగులు వడాకు. గంభీర్ భాయ్ మన ప్రసీదు ఐపీఎల్ టాప్ వికెట్ టేకరే పాపమే. ఇంకా పాపాల పుణ్యాలంటూ ఏం లేదు తీవే రోహితో. టీము సెట్టు కావాలే గాని ఓలను పట్టించుకునేదే లేదు. అయినా వాడు మన గిల్లుగానికి ఫ్రెండే తీవే, చెప్తే వింటాడు. ఎస్ గది నేను చూసుకుంటా గాని మీరేందే రోహిత్ అన్న ఉండి ఉండి దబ్బున వన్డేలకు కూడా గట్ట రిటైర్మెంట్ ఇచ్చిరి. ఐ కాంట్ బిలీవ్ దిసే. వా ఏందిలే రిటైర్మెంటా? ఓలు ఇచ్చినారులే. ఇంకెవరే నువ్వు విరాట్ అన్నా? నిజమేనా అన్న? లేదులే తమ్ముడు, వన్డే వరల్డ్ కప్ తెచ్చేంత వరకు పోంతి ఎదారు చెయ్యాకు. వా మళ్ళగా న్యూస్ ఏందే యూట్యూబుల్లో ఫేస్బుక్లో మొత్తం హోల్డెన్ తమ్ముడు. యా బుక్ లో ఏం వచ్చిన నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఆడి తీరుతాం వే. గిట్టెనే గాన లేనిపోని పుకారులు లేపినారనుకో నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఆడాల్సి వస్తుంది చూడి. ఎస్ కరెక్ట్ చెప్పినావే విరాటో. మిషన్ 2027 ఇంక దబిక్కిన ప్రిపరేషన్స్ మొదలు పెట్టాల్సిందే తీయే. ఏమంటావు నాయనా రోహిత్? ప్రిపరేషన్స్ అంటే యాది కొత్తాంది తమ్ముడు. పైగా ఇది మీకు లాస్ట్ వరల్డ్ కప్పు కొట్టాలంటే మీ ప్రిపరేషన్స్ వినాయకునితో స్టార్ట్ చేయండి వే, అంత మంచి జరుగుతుంది. ఓసిని వినాయకుడే కదన్నా పెడదంతి. వా ఏంది పెడతావన్నా నువ్వు? నాకు అర్థం కాదు. వినాయకుడిని పెట్టి పూజలు నిమజ్జనం అంటే ఏమనుకున్నావు? T20 వరల్డ్ కప్ ఛాంపియన్ ట్రోఫీ గెలిపించినంత ఈజీ అనుకున్నావా? లేకుంటే ఐపీఎల్ 5 కప్పులు గెలిపించినంత సునాయాసం అనుకున్నావా? మళ్ళీ ఏమనుకున్నావన్నా? అరే వినాయకుని విగ్రహం తేవాలే, చెమ్యాలు వేయాలే, బాపనయ్య, పూజలు, పాలు, పండ్లు, భోజనాలు, ట్రాక్టరు, డీజే, డ్రమ్స్, రంగులు, పానీయాలు గిట్ల ఇంక మచ్చుకుంటాయన్నా. మన ఒడియాలను చందాలు అడుగుదాం తీవే. ఇయ్యరా ఏంది? ఏమంటావులే అయ్యరో? సారీ అన్నా, నాకు దేవుని మీద ఉన్న నమ్మకం మొత్తం పీకింది తీయన్నా. అరే ఐపీఎల్లో అంత రాన టిప్పుకి 50,000 చప్పరిచ్చినా కూడా నన్ను సెలెక్ట్ చేయకపోవడం ఏందన్నా? నీ అవ్వ ఫుల్ డిసప్పాయింట్ చేసిర్రే. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇదో 500 పంపిస్తున్నా చూడి. ఓసిని సరతీ తమ్ముడు అన్నట్టు రాహులో వినాయకుని పెడదాం. డబ్బున ఓ 10K పంపి. ఇగో రోహిత్ బై ఇప్పుడే నాకు బింగిల్ ఎత్తాంది. 10K కాదు కదా 10K కూడా లేవు నా తాన. ఇంతకు ఆశ కప్ అంటే ఏమనుకున్నారే నాకు అర్థం కాదు. అంత పసిపిల్లలతోనే పోతే అవుతుందనే సంసారం. గడ పాకనేళ్ళు ఉంటారు. వానిగాన్లు గాన ఈ తూరి గెలిచిర్రా. నీ ఎవ్వ వానిగాలను బొత్తిగా పట్టకలేమే. ఏ వానిగాన్లకు మన డొమెస్టిక్ పిల్లలే సాల్తీవే పిసికెత్తారు. ఎందుకంతరానా ఎదారు చెప్తున్నావు? గా ముచ్చట నాకు తెలుసన్నా, కానీ ఈ తూరి వానిగాన్ల దాంట్లో గా బాబర్గాడు గా పొట్టోడు ఇద్దరు లేరంట. గందుకే జర డౌట్ వస్తుంది. కరెక్టేవే, వానిగాన్లుండింటే ఇద్దరు కలిసి మంచికి 50 బాలాడి తలా 50 జప్పరిచ్చేతోళ్ళు. ఏం చెత్తవుతి? గందుకే అంత మంచి జరగాలని చెప్పి ఈ తూరి వినాయకుని నిలబెడుతున్నాం. చందా ఫోన్ పే చేయి. గట్టయితే ఓకే తీయన్నా. ఇగో 400 పంపిస్తున్నా చూసుకో. వినాయకుడు మాత్రం అదిరిపోవాలా చూడే. ఓసిని సరేతి తమ్ముడు సిరాజో. ఎస్ చెప్పే రోహిత్ అన్న, కేసేందే? వారిని నాయన డిఎస్పీ కేసు కాదువే, చందా వినాయకునికి చందా. చందైనా కేసైనా 100 రాసుకో అన్నా. కానీ డీజే మాత్రం వద్దన్నావు. కాదంటే కథ మొత్తం వేరే ఉంటుంది చూడి. నీ అవ్వ ఏంది లెగిది? ఎవ్వడు చూడు 100 200 అంటున్నారు. మళ్ళీ ఏమనుకున్నావన్నా? నీకు ముందే చెప్పిన గా వరల్డ్ కప్ గెలిపించినంత ఈజీ కాదు గీ చందాలు వసూలు చేయడం అంటే. గది కూడా మన ఒనిగాన్ల తానా. మళ్ళీ ఎట్టలే ఇంకా ఏం చేస్తావన్నా? లైట్ తీసుకో, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం గాని. ఓసిని గిడ నన్ను పెట్టుకుని ఎందుకు వేగంతరాన డిసప్పాయింట్ అవుతారు నాకు అర్థం కాదు. జస్ట్ ఓ 1600 ఫోన్ పే చేయరి, అద్దరిపోయే టిప్స్ ఇస్తా. దెబ్బకు అందరూ మీ తానకొచ్చే పైసలు ఇచ్చి పోవాలే. ఏమంటారు? సరే తీయబ్బు అమ్మన్న. మ్యాచ్కి టిప్స్ అయితే నమ్మేతోనే కాదు, చందా కోసం కాబట్టి నమ్ముతున్నా చూడే. నీ ఎవ్వ వర్కౌట్ గాన గాలే అనుకో, కథ మొత్తం రివర్స్ ఉంటుంది చూడి. చెప్పు దబిక్కిన టిప్స్ ఏంటివో గాలబెట్టు. నైనా చాహలో చెప్పను పంపిస్తా. టిప్స్ PDF చేసి వాట్సాప్ చేస్తా చూసుకో.
వారని ఏంది వేగిది వా బహుమన్న మామూలోడు కాదన్నో ఐడియా మాత్రం అదిరిపోయింది చూడే. ఇంకా చూసుకో ఎవ్వడొచ్చినా సరే ముక్కు విండి వసూలు చేస్తా. గాడ నువ్వు చూసుకో, గిడ నేను చూసుకుంటా. దెబ్బకు పైటాల కల్లా చందాలన్నీ వసూలు చేద్దాం తీ. ఓ శని ఏంది వేరింకు ఎంపీ కొంపకి అల్లుడివి నువ్వేంది ఈ ట్రాక్టర్ ఏంది? ఏం చెప్తావు తీయన్న, వాళ్ళకి 60 ఎకరాలు కాలవన్నాయే. పిల్ల కావాలంటే పొలానికి పోవాల్సిందే అంటున్నారు. అరే 60 ఎకరాలు ఒరే వండి ఏమంటే అవుతుందానే? గీడ పల్టర్ తిప్పలేక సత్తునన్నా. జర నువ్వున్నా చెప్పన్నా. ఓసిని చెప్తే గాని ఫస్ట్ గణపతి చంద పంపి తమ్ముడు. ఇగో వెనకాల క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చెయ్యి. ఓకే అన్నో. వారిని చూడనీక వాటంగా ఉన్నాడని చెప్పి తింగరోని చేసి ఏం తోముతున్నారన్న వాడిని. వా నువ్వేంది అర్సే దీపన్న? టీమిండియాలో ఉన్న ఒక్కగానొక్క లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్వి కదనే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ల హీరోవి. గిట్ట ఆట నడుపుతున్నావేందే? ఏం చెప్తావువే, నేను రాండ్ర బాబాను మొత్తుకున్నా కూడా బలంతంగా ఇంగ్లాండ్కి పట్టుకుపోయినారు. అరే సరే ఆడిపించుకుంటే ఆడితే కావచ్చు అనుకుంటే 2 నెలలు ఏంది 2 నెలలు మొత్తం వాటర్ సర్వీస్ చేయించుకున్నారు. ఇంకా ఇంటికి ఉత్త చేతులతో గానే వేనాననుకో ఏమన్నా ఉందా మా నాన్న వేసుకుంటాడు. గందుకే వ్యాక్ ఇదంతా. సరే గాని ఎంతో కొంత ఉన్నే కాడికి మొత్తం ఫోన్ పే చేసిపోవే. ఓకే అన్న. చాహలన్నా గీ 100 200లతో అవుతుందంటవనే. వా ధోని ఎన్నో ఆడుకోతున్నావే. మార్కెట్లోకి కొత్త బండి వచ్చిందంటవే, 5% డిస్కౌంట్ ఇస్తున్నారట. ఎత్తుకొద్దామని పోతున్నా. అన్నో పోతే పోతేవి కానీ జర పెద్ద చెయ్యేసి 2000 ఇచ్చిపోయే. వారని ఎందుకు 2000? గణపతి చందన్న టీంకి మంచి జరగాలని చెప్పి గణపతిని నిలబెడుతున్నాం. సరే సరే తీవ్యాగడ ఆఫర్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆంది వేలో పంపిత్తతి. బాయ్. నేనట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి. వాన్ను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇత్త తీయన్న పక్క. ఓరే ఇంతవరకు గిట్టనే 20 మంది తిరిగి వచ్చినప్పుడు ఇత్తా అని చెప్పి అట్టకెళ్ళి చేన్ల పడిపోతున్నారు. ఈ తూరు ఇరిచిపెట్టేదే లేత్తి తమ్ముడు. కొంచెం అర్థం చేసుకున్నా, గడ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నా కోసం 3 ఓవర్లు సబ్సిడీ పెట్టినారు. పోవాలన్నా మళ్ళా దబిక్కిన చందా ఇచ్చి బెరికిన ఓవే. నీ అవ్వ కంపలక్క గరుచుకున్నారు కదలే. పంపిత్తతి జరగండి. చాహలన్నో సాలు పాన్న వచ్చిన కాడికి యాదో చిన్న విగ్రహంగాని తెద్దంపా. గిడ కాలు నొత్తునయే. నీ అవ్వ అర్థమైంది తీవే. దబ్బున తాడు తీయండి. 5000 ఫోన్ పే చేసి పోతా. 5000 ఎస్ 50 100. ఓకే డన్ ఉంటా బాయ్. వా అన్నో కారులో ఎవరున్నారో సుత్తివేనే. వాళ్ళ చెల్లెలు ఉంటే తీవే. అవునే రోహిత్ అన్న, నీ తాన కలెక్షన్ ఎంత వసూలైందే? 10,200 తమ్ముడు. నీ తాన 10,200, నా తన 6,400, మొత్తం 16,600. చాలు పన్నా పోదంపా, విగ్రహం తెద్దాంపా. మళ్ళా బాపనయ్య పూజలు, టెంటు, డీజే దానిలోకి నా తాన ఇంకో ప్లాన్ ఉంది తీయన్నా. నేను చూసుకుంటే నీకెందుకు? కాదువే ఏంది చూసుకుంటావులే, నాకు అర్థం కాదు. గడ డిఎస్పీ డీజేకి పర్మిషన్ ఇయ్యలే. బయట డ్రమ్స్ అన్ని ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇప్పటికిప్పుడు మీకు డ్రమ్స్ ఆడ దొరుకుతాయిలే. ఎస్ కరెక్టేనే బువమన్నా, డ్రమ్స్ దొరకవే. ఇప్పుడు ఎట్టన్నా? ఏముంది తమ్ముడు, జస్ట్ 1600 ఫోన్ పే చేయి. డ్రమ్స్ ఆడుంటాయో బుడకలాడి చెప్తా. ఏందే 1600 బుడకలాడ నీకే? అరే నీకు గాలబెట్టిన పైసలతో ఊరు మొత్తానికి భోజనాలు పెట్టొచ్చు కదన్నా. ఎందుకే గింతరాన పానం తింటున్నావు? నీ అవ్వ చెప్పి సావే కాలబెడతా గాని. ఎస్ చెప్పను, చూపిస్తా. ఓరే ఓసిని మీ పైసలు పిచ్చి పాడుగాను. దీనికేలే మీరు రిటైర్మెంట్ అయ్యిండేది.